వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. నేను మీ విద్య. భారతదేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్లో సినిమాకు రాజకీయాలకు చాలా బలమైన విడదీయరాని బంధం ఉంది. ఎందరో మహానుభావులు వెండితెరపై నటులుగా రారాజులుగా వెలిగి ఆ తర్వాత రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెట్టి ముఖ్యమంత్రులుగా ప్రజా ప్రతినిధులుగా పరిపాలన సాగించిన చరిత్ర మన కళ్ళ ముందే ఉంది. తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత, కరుణానిధిల నుండి మొదలుకొని ఇటీవల కాలంలో కమల్ హాసన్ మరియు ప్రస్తుత క్రేజీ స్టార్ దళపతి విజయ్ వరకు ఎందరో నాయకులు తమదైన శైలిలో పొలిటికల్ పార్టీలు స్థాపించి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ మరియు బాలీవుడ్ లలో కూడా తన నటనతో మరియు విలక్షణమైన పాత్రలతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న గ్లోబల్ స్టార్, జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ భవిష్యత్తు ప్రణాళికపై ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది. ఆయన తండ్రి తమిళ చిత్ర పరిశ్రమలోని సీనియర్ దర్శకుడు కస్తూరి రాజా ఓ తాజా ఇంటర్వ్యూలో ధనుష్ రాజకీయ ప్రవేశంపై చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో మరియు పొలిటికల్ సర్కిల్స్ లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అసలు ధనుష్ రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందా? ఆ ప్రశ్నకు ఆయన తండ్రి ఇచ్చిన సమాధానం యొక్క అంతరార్థం ఏమిటో ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ధనుష్ తండ్రి కస్తూరి రాజా ఇటీవల ఒక ప్రముఖ మీడియా ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన కుమారుడి వ్యక్తిగత జీవితం, సినీ ప్రస్థానం మరియు సామాజిక దృక్పథంపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారని సినీ వర్గాల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇంటర్వ్యూయర్ అడిగిన ఒక పదునైన ప్రశ్నకు సమాధానంగా ధనుష్ కేవలం ఒక నటుడు మాత్రమే కాదని సామాజిక బాధ్యత తెలిసిన వ్యక్తి అని ఆయన పేర్కొన్నట్లు సమాచారం అందుతోంది. ధనుష్ కు చిన్నప్పటి నుండి ఇతరులకు సహాయం చేసే గుణం అంటే సేవాభావం చాలా ఎక్కువని తండ్రిగా ఆయన గుర్తు చేసుకున్నారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే తక్షణమే స్పందించి తన వంతు సాయం అందించడానికి ధనుష్ ఎప్పుడు ముందే ఉంటాడని, సామాన్య ప్రజల పట్ల అతనికి ప్రత్యేకమైన గౌరవం మరియు ప్రేమ ఉన్నాయని కస్తూరి రాజా వివరించారు. ఈ రకమైన సామాజిక స్పృహ మరియు సేవా దృక్పథం ఉన్న నాయకులే ప్రజా సేవలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్న తరుణంలో ధనుష్ మనస్తత్వం గురించిన ఈ వివరాలు ఆయన అభిమానులలో సరికొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. అయితే నటనపై పూర్తి శ్రద్ధ పెట్టిన ధనుష్ భవిష్యత్తులో ఈ సేవా గుణాన్ని రాజకీయ వేదికగా మారుస్తారా లేదా అనేది క్రీడా మరియు సినీ విశ్లేషకుల్లో ఆసక్తి రేపుతోంది. ఈ ఇంటర్వ్యూలో కస్తూరి రాజా ధనుష్ పొలిటికల్ ఎంట్రీని నేరుగా ధృవీకరించినప్పటికీ అలాగే దాన్ని పూర్తిగా కొట్టిపారేయకపోవడం ఇక్కడ గమనార్హం. ధనుష్ ఒక రోజు రాజకీయాల్లోకి వస్తారా అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు అంటూ ఒక సస్పెన్స్ సమాధానాన్ని ఇచ్చారని నివేదికలు చెబుతున్నాయి. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని, పరిస్థితులు మరియు కాలమే మనుషుల యొక్క భవిష్యత్తు నిర్ణయాలను ఆయన తాత్వికంగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ విధమైన సంకేతాలు ఇవ్వడం వల్ల ధనుష్ రాజకీయ ప్రవేశం భవిష్యత్తులో ఖచ్చితంగా ఉండే అవకాశం ఉందనే ప్రచారం తమిళ మీడియాలో జోరందుకుంది. ఒక తండ్రిగా మరియు పరిశ్రమలో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తిగా కస్తూరి రాజా చేసిన ఈ వ్యాఖ్యలు యాదృచ్ఛికంగా వచ్చినవి కావని, రాబోయే కాలంలో తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకోబోయే మార్పులకు ఇవి కూడా ఒక సంకేతం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడులో ఉన్న రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికి యువ రక్తం అవసరమనే చర్చ నడుస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రస్తుతం ధనుష్ కేవలం నటుడిగానే కాకుండా వరుసగా భారీ చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ కథలు రాస్తూ అత్యంత బిజీ షెడ్యూల్తో గడుపుతున్నారు. తెలుగులో కూడా నేరుగా సినిమాలు చేస్తూ ఇక్కడి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. హాలీవుడ్ మరియు బాలీవుడ్ ప్రాజెక్టులతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ ప్రస్తుతం తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నారని, కాబట్టి ఇప్పుడప్పుడే ఆయన పూర్తి స్థాయి రాజకీయాల వైపు చూసే అవకాశం లేదని ఒక వర్గం సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. కానీ మరోవైపు తమిళనాడులో దళపతి విజయ్ తన తమిళగా వెట్రికజగం పార్టీని స్థాపించి సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నట్లు ప్రకటించడం కోలీవుడ్ లో ఒక పెద్ద సంచలనంగా మారింది. విజయ్ తీసుకున్న ఈ హఠాతు నిర్ణయం మిగిలిన స్టార్ హీరోలపై కూడా కొంత ప్రభావం చూపే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. విజయ్ తర్వాత ఆ స్థాయిలో మాస్ ఫాలోయింగ్ మరియు యువతలో క్రేజ్ ఉన్న హీరోలలో ధనుష్ ఒకరు కాబట్టి రాబోయే రోజుల్లో ఆయనపై కూడా రాజకీయ ఒత్తిళ్లు లేదా అవకాశాలు వచ్చే వీలుందని ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది. మొత్తానికి దర్శకుడు కస్తూరి రాజా తన కుమారుడు ధనుష్ పొలిటికల్ ఎంట్రీ మరియు
సేవా గుణంపై చేసిన ఈ వ్యాఖ్యలు సినీ రాజకీయ వర్గాల్లో ఒక కొత్త చర్చకు తెరలేపాయి. ధనుష్ ఒకవేళ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తే అది తమిళనాడు పొలిటికల్ ల్యాండ్స్కేప్ ను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, అలాగే ఆయన అభిమాన సంఘాలు ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తాయి అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ప్రస్తుతం ధనుష్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ తండ్రి ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ క్లిప్స్ మాత్రం నెట్టింట విపరీతంగా షేర్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో తన తండ్రి చేసిన వ్యాఖ్యలపై మరియు తన పొలిటికల్ ఇంట్రెస్ట్ పై హీరో ధనుష్ స్వయంగా ఏమైనా స్పందిస్తారా లేదా అనేది చూడాలి. ఏదేమైనా వెండితెరపై తన మార్కు చూపించిన ఈ విలక్షణ నటుడు భవిష్యత్తులో ప్రజాసేవలో కూడా అడుగు పెడితే చూడాలని ఆయన అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. ఈ సరికొత్త సినీ మరియు రాజకీయ పరిణామాలపై అలాగే కస్తూరి రాజా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.